Hello guys and welcome back to my channel. This video is going to be another a day in my life vlog. ఈరోజు చాలా బిజీ డే. ఎందుకంటే కాలేజ్లో నా మేజర్ ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ రివ్యూ ఉంది. అట్లనే మాకు ఒక ప్రీ ప్లేస్మెంట్ టాక్ ఉంది ఒక కంపెనీది కాలేజ్లో. అండ్ ఆల్సో నేను ఒక స్కిల్ నేర్చుకుంటున్నా విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే ఇంజనీరింగ్కి సంబంధం లేదు ఆ స్కిల్కి. పర్సనల్గా నాకు అదంటే ఇష్టం, సో నేర్చుకుంటున్నా. అండ్ దాని తర్వాత మీ అందరికీ తెలుసు నేను హోమ్ ట్యూషన్ చెప్తాను, అక్కడికి కూడా వెళ్ళాలి. సో టుడే ఈస్ గోయింగ్ టు బి వెరీ ప్రొడక్టివ్ అండ్ యట్ వెరీ బిజీ డే. నేను చిన్నప్పుడు పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగితే అండ్ వాళ్ళు నేను బిజీ ఉన్నానని చెప్తే నాకు అసలు అర్థమయ్యేదే కాదు. అరే ఏం బిజీరా, బిజీ బిజీ బిజీ, ఒక 5-10 మినిట్స్ ఉండదా అనుకునేవాడిని. కానీ అదే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వరకు అర్థమైంది. నేను కూడా అసలు ఇంత బిజీ అవుతానని అస్సలు అనుకోలేదు. అండ్ ఈరోజు నా బ్యాక్ వర్కౌట్లో నేను స్టార్ట్ చేసింది బార్బెల్ రోయింగ్తోని. ఇది చేస్తే అసలు నా ఎనర్జీ, అసలు బ్యాక్ డే రోజే నా చాలా ఎనర్జీ డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది. లెగ్ డే కన్నా నాకు బ్యాక్ డే రోజే చాలా ఎనర్జీ డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది. సో సెకండ్ ఎక్సర్సైజ్ నేను లాట్ పుల్ డౌన్ చేస్తున్నా. ఇది కూడా కాన్సన్ట్రేషన్తో, నెగిటివ్లో కూడా ఫుల్ కంట్రోల్తో చేస్తున్నా. అండ్ బ్యాక్ డే అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నా వెనకాల బ్లాక్ కలర్ జాకెట్లో ఉంది మా ట్రైనర్ శివ అన్న, చాలా మంచోడు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:20 అవుతుంది. నేను 7 కల్లా ఇంట్లో ఉండాలి. నేను 5:40కి అట్లా జిమ్కి వచ్చిన మార్నింగ్. సో నా బ్యాక్ వర్కౌట్ జల్దీ కంప్లీట్ చేసుకొని నేను ఇంటికి స్టార్ట్ అయిపోయినా. లాస్ట్ 2-3 డేస్ కాలేజ్లో చాలామంది ఫస్ట్ ఇయర్స్ వచ్చి నాతో మాట్లాడిండ్రు నన్ను గుర్తుపట్టి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నేను వాళ్ళతో మాట్లాడలేకపోయినా ఎక్కువగా, ఎందుకంటే అప్పుడు లంచ్ బ్రేక్ ఉండే. అండ్ ఎప్పుడో ఒకసారి ఒక మీట్ పెట్టి అందరం మాట్లాడదామని అనుకుంటున్నా. సో మాటల్లోనే కాలేజ్కి వచ్చేసిన. చాలామంది నన్ను డ్రెస్ కోడ్ గురించి అడిగిండ్రు కదా. అసలు డ్రెస్ కోడ్ ఉండదు, కానీ మేము ఎందుకు వైట్ వేసుకున్నామంటే ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఏదైనా ప్రీ ప్లేస్మెంట్ అసెస్మెంట్ ఉన్నా, ప్లేస్మెంట్ ఎగ్జామ్ ఉన్నా, లేకపోతే రివ్యూస్ ఉన్నా, డ్రైవ్స్ ఉన్నా, వాటన్నిటికీ ఫార్మల్స్లో రావాలి. అండ్ వైట్ని మించిన ఫార్మల్స్ ఇంకొకటి ఉండదు కదా. సో అది మేమందరం అందుకే ఫైనల్ ఇయర్ వాళ్ళం ఆ రోజు వైట్లో ఉన్నాం. ఇంకా 2 సెమిస్టర్స్ అయితే కాలేజ్ అయిపోతుంది. అసలు ఇంత ఫాస్ట్‌గా ఎట్లా గడిచిపోయిందో కూడా అర్థం కాదు. చూడండి మేమందరం వైట్‌లోనే ఉన్నాం. ఎందుకంటే మాకు ఇవాళ ప్రీ ప్లేస్మెంట్ ఇంకా రివ్యూ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇవాళ ఫైనల్ ఇయర్స్ వాళ్ళందరూ వైట్‌లోనే ఉన్నారు. ఎందుకంటే ప్రీ ప్లేస్మెంట్ టాక్ ఉంది కదా అందుకోసం. రీసెంట్‌గానే ఓరియంటేషన్ డే అయింది. అందుకోసమే అక్కడ బ్యానర్ ఉంది. అండ్ నేను ఓరియంటేషన్ డేకి రాలేకపోయినా. సో కాలేజ్‌కి వస్తుంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే మా ఫ్రెండ్‌కి ఆటోవి ఐరన్ రాడ్స్ మార్క్స్ అంటుకున్నాయి. అయితే ఇవాళ మేము ఆటోలో వచ్చినాం. ఆ ఐరన్ రాడ్స్‌కి అంత రస్ట్ ఉండే, మేము చూసుకోలేదు. అదంతా షర్ట్‌కి అంటింది. ముందు మా ఫ్రెండ్ చాక్ పీస్ అడిగింది కానీ స్టేషనరీలో చాక్ పీస్ లేకుండే. ఆ తర్వాత పాండ్స్ పౌడర్‌తోని కొంచెం కవర్ చేసింది. ఎక్కువేం కవర్ కాలే గానీ ఆ మార్క్స్ అయితే ఎక్కువేం కనిపించలేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని అంటారు కదా. దాన్ని వాడు బాగా ఫాలో అవుతాడు. అందుకే చాక్ పీస్ లేకపోయినా పౌడర్ అడిగి మరీ కవర్ చేసుకున్నాడు. ఆ తర్వాత మేము డైరెక్ట్ క్లాస్‌కెళ్ళిపోయినాం. క్లాస్‌లో ఇంకా మా ట్రైనర్ రాలే, ఫ్యాకల్టీ కూడా రాలే. ఖాళీగా ఉండే. చూడండి అందరూ వైట్స్‌లో ఎంత మంచిగున్నారో. అయితే అందరూ ఏం చేస్తున్నారంటే రివ్యూ కోసం పీపీటీ ప్రిపేర్ చేస్తున్నారు. నాకు అక్కడ పోయేదాకా తెలవదు పీపీటీ ప్రిపేర్ చేయాలని. ఫాస్ట్‌గా నేను కూడా మా అబ్స్ట్రాక్ట్ కాపీ చేసి మా పీపీటీ ప్రిపేర్ చేసిన. ఈచ్ టీమ్‌లో 3 మెంబర్స్ ఉంటారు. అండ్ ఏవో ఒక 2 గ్రూప్స్‌లో మాత్రం 4 మెంబర్స్ ఉంటారు. అండ్ ఆ గ్రూప్ మాదే. మా గ్రూప్‌లో 4 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇంకొకడు రాలేదు. వాడు వస్తున్నా అని చెప్పిండు. 11:00 వరకు వస్తా అని చెప్పిండు. అండ్ 11:20కి మాకు రివ్యూ స్టార్ట్ అవుతాయి. అసలైతే కొంతమందికి అసలు అబ్స్ట్రాక్ట్ కాపీస్ ఇంకా అందలేదు. సో దానికోసం అందరూ ట్రైనర్ దగ్గరికెళ్ళి అబ్స్ట్రాక్ట్ కాపీస్ షేర్ చేసుకున్నారు. గ్యాప్‌లో నేను ఇక్కడ వ్యూ బాగుందని మా ఫ్రెండ్‌ని ఒక వీడియో రికార్డ్ చేయమన్నా. అండ్ వాడు చేసిండు. ఎందుకంటే అందరూ కలెక్ట్ చేసుకుంటున్నారు కదా. ట్రైనర్ అందరికి ఒకేసారి పంపియలేడు కదా. సరే లాస్ట్‌కి తీసుకుందామని నేను ఆగిన. ఆ గ్యాప్‌లో ఒక వీడియో తీయమన్నా తీసిండు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నావి నేనే షూట్ చేసుకుంటా కదా. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మంచిగా వాళ్ళు నాకు వీడియోస్ తీస్తారు. చాలామంది నాకు మస్తు హెల్ప్ చేస్తారు. సో వీడియో ఎట్లుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆ తర్వాత అందరూ ఆల్మోస్ట్ అబ్స్ట్రాక్ట్ కాపీస్ ఇంకా బేస్ పేపర్స్ అందరూ షేర్ చేసుకున్నారు మా ట్రైనర్ దగ్గర నుంచి. అసలు మా క్లాస్ స్ట్రెంత్ ఇంత ఫుల్ ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే దాదాపు ఫైనల్ ఇయర్‌లో కాలేజ్‌కి ఎవరు రారు. ఈ రివ్యూస్, ప్రీ ప్లేస్మెంట్ టాక్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చిండ్రు. స్టోరీ ఏందంటే ఆల్రెడీ అక్కడ రివ్యూస్ స్టార్ట్ అయిపోయినాయి. నేను లాస్ట్ బెంచ్‌లో ఉన్నా. అండ్ మీకు చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి రివ్యూస్ ఎట్లా అవుతాయో. మాది బ్యాచ్ నెంబర్ 3. బ్యాచ్ నెంబర్ 1 రివ్యూ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నలుగురు కూర్చున్నారు ముందు. వాళ్ళు మా ఫ్యాకల్టీ అండ్ ఒకరు మా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. మా బ్యాచ్‌లో 4 మెంబర్స్ అని చెప్పిన కదా. అందులో ఒకడు ఇంకా రాలేదు. నాకు అదే భయమైతుంది వాడు వస్తాడో రాడో అని. ఎందుకంటే మళ్ళా ముగ్గురమే చెప్తే మళ్ళా ఏదో ఒకటి అంటారు. ఇంకొక పర్సన్ ఏడి మీరు ముగ్గురే చెప్తారా? అంత స్టోరీ ఉంటది, తిడతారు. వానికి కాల్ చేసినాం వస్తున్నా అని చెప్పిండు. వాని కోసమే వెయిట్ చేస్తుండే. అండ్ అట్లనే ఫస్ట్ బ్యాచ్ రివ్యూ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ కూడా వెళ్ళిపోయిండు. సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. నాకేమో భయమైతుంది వీడు వస్తాడా రాడా అని.
ఇంతలో ఏమని చెప్పిండ్రంటే, "మీ అబ్స్ట్రాక్ట్ కాపీ మీద మీ గైడ్ సిగ్నేచర్ ఉండాలని" చెప్పిండ్రు. నేను మా ఫ్రెండ్స్ ఇద్దరిని అంటే మా టీమ్‌మేట్స్ ఇద్దరిని పంపించిన గైడ్ సైన్ కోసం. మా క్లాస్ అందరి గైడ్స్‌లో కల్లా మా గైడే చాలా స్ట్రిక్ట్. ఆయన అస్సలు ఉత్తిగా పెట్టలేదట సిగ్నేచర్. చాలా క్వెషన్స్ అడిగి చాలా ఇట్లా స్ట్రిక్ట్ చేసి పెట్టిండంట సిగ్నేచర్. అండ్ ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ రివ్యూ కూడా స్టార్ట్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది ఇక వీడు రాడని. ఇక లైట్ తీసుకున్నా. యాక్చువల్లీ రివ్యూస్ 3 డేస్ ఉండే. ఫ్రైడే, సాటర్డే, సండే. కానీ ఇవాళ అయిపోతే ఒక గొడవ అయిపోతది కదా అని అనుకుండే. కానీ ఇవాళనే మళ్ళా ప్రీ ప్లేస్‌మెంట్ టాక్ ఉంది. ఇంకొక 1 అవర్‌లో దానికోసం వచ్చి పిలుస్తారు. వాడేమో ఇంక వస్తలేడు. నేనేమో ఇవాళనే చెప్దాం అనుకుంటున్నా. ఇంగా అట్లా చూస్తుంటే నా పక్కన మా ఫ్రెండ్ ఏమో లెవెల్ డెవిల్ గేమ్ ఆడుతుండు. ఈ మధ్య చాలా పాపులర్ అయింది కదా! అయితే నేను కూడా ఆడదాం అనుకుండే. వాడు బానే ఆడుతుండు. సరే నేను కూడా ఆడదాం ఇంగ మా వాడు వచ్చేలాగా లేడు అని అనుకున్నా. మీలో ఎంతమంది ఈ గేమ్ ఆడిన్లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ బాదరింగ్ వై మై వాయిస్ ఈస్ లైక్ దిస్, నేను కొంచెం సిక్ ఉన్నా. అందుకోసమే ఈ మధ్య వీడియోస్ చేయలేదు సరిగ్గా. అండ్ అందుకోసమే నా వాయిస్ కూడా ఇంత కొంచెం లోగా ఉంది. సో నేను కూడా గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన లాస్ట్ బెంచ్‌లో కూర్చొని. ఈ గేమ్‌కి లాస్ట్ వీక్ చాలా అంటే చాలా హైప్ ఉండే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో. ఎక్కడ చూసినా చాలామంది రియాక్షన్స్ అప్‌లోడ్ చేసిండ్రు గేమ్ ఆడుకుంటూ. ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఔట్ అయిపోయిండ్రు. అందుకోసమే చాలా హైప్ అయింది గేమ్. ఇంగో వీడే నా పక్కనోడు లేట్ వచ్చిండు. వీడు ఒకవేళ జల్ది వచ్చుంటే మా రివ్యూ ఇప్పటికి కంప్లీట్ అయిపోయేది. మాకింక అబ్సెంట్ ఏసేసిండ్రు. మేము రేపు చెప్పాలి రివ్యూ. మాకు -5 మార్క్స్ ఏస్తారో, మరి -10 మార్క్స్ ఏస్తారో భయమైతుంది. ఎందుకంటే కాలేజ్‌లో ఉండి కూడా చెప్పలేకపోయినాం కదా! సో, ఇంగ అట్లా అయిపోయింది. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో మమ్మల్ని అదే ఆడిటోరియంలోకి పిలుస్తారు ప్రీ ప్లేస్‌మెంట్ టాక్ గురించి. ఇక దాని గురించి వెయిట్ చేసుకుంటూ గేమ్ ఆడుతున్నా. ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న జూనియర్స్ ఎవరైనా రివ్యూస్ కోసం చాలా భయపడుతుంటే అంత సీన్ ఏం లేదు. రివ్యూస్ జస్ట్ సెమినార్స్ లాగానే. మీరు సెమినార్‌లో ఎట్లయితే ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో, రివ్యూలో మీ టీమ్ అందరూ కలిసి మీ ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళు చాలా క్వెషన్స్ అడుగుతారు. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ ఇంతలోనే మాకు పిలుపొచ్చేసింది. దోస్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ప్రీ ప్లేస్‌మెంట్ టాక్ షుడ్ ఇమ్మీడియేట్‌లీ గో టు ది ఆడిటోరియం అని. సో, ఇంగ మేము ఆడిటోరియంకి స్టార్ట్ అయిపోయినాం. మీకు తెలుసు కదా నేను సెకండ్ క్యాంపస్ సీఎంఆర్ ఐటీ. సో, ఆడిటోరియంకి రావాలంటే కాలేజ్ నుంచి బయటికొచ్చి ఆడిటోరియంలోకి రావాలి. అండ్ ఇక్కడ ఒకతను మా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మమ్మల్ని లోపలికి పంపిండు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళని లోపలికి అలౌ చేస్తే మళ్ళా గొడవలు అయిపోతాయని అట్లా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటారు లోపలికి పంపించేటప్పుడు. అండ్ మేమిప్పుడు లోపలికెళ్తున్నాం. మా ఒక కంపెనీ వచ్చిందని చెప్పినా కదా! దాని పేరే చెప్పొద్దనుకుంటా కంపెనీ పేరు. సో, లోపలికెళ్ళిపోయినాం. మా కంపెనీది ఇప్పుడు ఒక టాక్ ఉంది. అంటే కంపెనీలో రూల్స్ ఎట్లా ఉంటాయి? అసలేం వర్క్ చేయాలి? అసలు కంపెనీ ఏంది? కంపెనీ ఎక్కడుంటుంది? సాలరీ అదంతా డిస్కస్ చేస్తారిప్పుడు. సో, ఇంగ అన్ని క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ వచ్చిండ్రు. ఓన్లీ సీఎంఆర్ ఐటీ కాదు. సీఎంఆర్ ఐటీ, సీఎంఆర్ సెట్, సీఎంఆర్ ఈసీ 3 క్యాంపస్ స్టూడెంట్స్ వచ్చే వరకు వెయిట్ చేసినాం. టీసీ వాళ్ళు రాలే. అంటే సీఎంఆర్ జీ వాళ్ళు రాలే. ఎందుకంటే వాళ్ళకక్కడ సెపరేట్ ఆడిటోరియం ఉంటుందని చెప్పినా కదా! వాళ్ళు కొంచెం యూనిక్ ఉంటారు. వాళ్ళ టాక్ అక్కడనే జరిగింది. అండ్ మిగతా 3 కాలేజెస్ టాక్ ఇక్కడ జరిగింది. సో, ఇంగ టాక్ స్టార్ట్ అయిపోయింది. ఇంగ నేను కూడా కొంచెం కాన్సంట్రేటెడ్‌గా విన్నా. ఇదిగోండి మీకు కూడా వినిపిస్తా వినండి. అట్లనే Real సబ్స్క్రైబ్ చేయడం world that we live మర్చిపోకండి. in, there are very few clear problems. Most problems are extremely muddy. And in fact, you need to be a little bit foolish to learn in this space. I believe that the foolish intelligents are going to be more interesting than the intelligent fools. In that world, it's not experts who ask the right questions. It is having childlike curiosity and having the ability to constantly ask better and better questions with extreme experimentation. That's why India is going to be very important for the world, because we can send a rover to Mars at 1/5 of making the movie Gravity. That means that the cost of experimentation has to. It's like a boot camp. You said we don't have a boot camp in India. There is one boot camp. It's called Mu Sigma. It's a tough bloody boot camp. We are creating more talent in this space than anybody else. You go and ask any analytics company, they'll have Mu Sigma people in. Sure. And we have to build not just for ourselves, but టాక్ అయిపోవడానికి ఒక 1 ½ అవర్ అయితే పట్టింది. అయిపోయిన తర్వాత అందరం ఇంక బయటికెళ్ళిపోతున్నాం. ఎట్లా అంటే ఆడిటోరియం నుంచి బయటికి మొత్తం రష్ ఉంటది. అందుకే నేను కొంచెం సేపు ఆగి మెల్లగా బయటికెళ్తా. ఇంగ లంచ్ క్యాంటీన్‌లో చేద్దామా? లేకపోతే బయటే చేద్దామా? అని ఆలోచించుకుంటూనే ఇంగ క్యాంటీన్‌కెళ్ళిపోయినాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడనే ఉంటారు. అంటే మొత్తం అందరం రాలేదు. ఓన్లీ కొంతమందే వచ్చినాం టాక్‌కి. ఇక క్యాంటీన్‌కెళ్ళిపోయి క్యాంటీన్‌లో లంచ్ చేయాలి. సో, వెళ్తున్నాం క్యాంటీన్‌కి. క్యాంటీన్‌లో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటా. సో, లంచ్ అయిపోయింది గైస్. నేను క్యాంటీన్‌లో రికార్డ్ చేయలేకపోయినా. ఇంగా వెళ్ళట్లేదు. ఇంటికే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇంగ రివ్యూస్ జరుగుతాయి కాబట్టి మాకెట్లా ఇవాళ రివ్యూ తీసుకోరు కాబట్టి, ఇగ ఎట్లా ఇవాళ ఉండి వేస్ట్ అందుకని ఇంటికెళ్ళిపోతున్నా. మళ్ళీ రేపుంటది మా రివ్యూ. రేపు మా బ్యాచ్ వాళ్ళమందరం రావాలి. సో, బయటికెళ్ళిపోతుంటే ఆ దారిలో చాలామంది జూనియర్స్ కనిపించిండ్రు.
ఎందుకంటే వాళ్ళకి మొన్నే ఓరియంటేషన్ డే అయింది. కాలేజ్‌కి ఇప్పుడిప్పుడే రావడం వాళ్ళు. వాళ్ళు నన్ను గుర్తుపట్టి మాట్లాడిర్రు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయినాం మేము. ఇటు ఆడిటోరియం వెనక నుండి వెళ్తున్నాం. అంటే ఇటు ఈసీ క్యాంపస్ ఎంట్రన్స్ ఉంటుంది. అంటే సీఎంఆర్ఎన్ క్యాంపస్. నేను చెప్పిన కదా 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటేమో కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ ఆపోజిట్ అండ్ ఒకటి ఈసీ క్యాంపస్ అదే సీఎంఆర్ఎన్ క్యాంపస్. ఇక్కడ సర్వీస్ రోడ్ మీద నుంచి వస్తే ఈ క్యాంపస్‌కి వస్తాం. లేదా మెయిన్ రోడ్ మేడ్చల్ రోడ్ మీద నుంచి వస్తే డైరెక్ట్ అక్కడి నుంచి ఎంటర్ అవుతాం. సో మా ఫ్రెండ్ బైక్ ఇక్కడ సీఎంఆర్ ఈసీ క్యాంపస్ దగ్గర పార్క్ చేసిండు. అందుకోసం మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. బైక్ నడిపేది మా ఫ్రెండ్ వంశీ. వాళ్ళ ఇల్లు నాచారంలో అండ్ నేను మా ఫ్రెండ్ ఉండేది సుచిత్రాలో. సో వాడు మమ్మల్ని సుచిత్రాలో డ్రాప్ చేసి నాచారంకి వెళ్ళిపోతాడు. పాపం అంత దూరం నుంచి వచ్చి రివ్యూ చెప్పకుండా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే భానుగాడు లేట్ వచ్చిండు కదా, వాడు కూడా ఇంటికి వెళ్ళిపోయిండు. సో ఇక మేము కూడా ముచ్చట పెట్టుకుంటూ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. అండ్ సుచిత్రాలో నేను ఇంకొక ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోవాలి. వాడు ఇక్కడ సర్కిల్ దగ్గర డ్రాప్ చేసిండు మమ్మల్ని. అండ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రియల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంట్లో 4:30 వరకు ఉండి ఇప్పుడు టైం 5 అవుతుంది. 5కి నేను చెప్పిన కదా ఇంకో స్కిల్ నేర్చుకుంటున్నా అని, అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతున్నా. అదేంటంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోలేకపోయినా. అదే ఇప్పుడు పెద్దగయిన తర్వాత అడల్ట్ మనీతోని చిన్నప్పటి ఇష్టాలన్నీ తీర్చుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! సో ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా నేను ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నా అని. సో లెట్స్ గో టు మై మ్యూజిక్ స్కూల్. అంతకంటే ముందు ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే నా పేరు మధు అండ్ ఐ యామ్ ఎ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సీఎంఆర్ఈటీ హైదరాబాద్ అండ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎందుకంటే నేను మోస్ట్‌లీ కంటెంట్ స్టూడెంట్ రిలేటెడ్, స్టూడెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఇంజినీరింగ్ లైఫ్ మీద చేస్తాను. సో మీకు ఇంజినీరింగ్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. సో నా మ్యూజిక్ స్కూల్‌కి అయితే నేను వచ్చేసాను. యాక్చువల్లీ నేను ఇది గూగుల్ మ్యాప్స్‌లోనే సెర్చ్ చేసి, కాల్ చేసి కనుక్కొని ఒక డెమో క్లాస్ అయిన తర్వాతే జాయిన్ అయ్యాను. ఒక ఫ్రీ డెమో క్లాస్ కూడా ఉండే నాకు. ఇదే మా మ్యూజిక్ స్కూల్, సౌండ్స్కేప్ మ్యూజిక్ స్కూల్. ట్రైనర్ కూడా చాలా మంచోడు. చాలా ఓపికగా, చాలా పేషెన్స్‌తో నేర్పిస్తున్నాడు పిల్లలకి. ఎందుకంటే ఇక్కడికి మోస్ట్‌లీ చిన్న పిల్లలే వస్తున్నారు. 4థ్ గ్రేడ్, 5థ్ గ్రేడ్ వాళ్ళు. నేనొక్కడినే అడల్ట్ ఇక్కడ. ఎందుకంటే అందరూ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు కదా మ్యూజిక్. నేనొక్కడినే ఇక్కడ పెద్దోడిని. సో లోపలికెళ్ళిపోతున్నా అండ్ చూపిస్తా మీకు లోపల ఎట్లుంటదో. యాక్చువల్లీ ఇది వాళ్ళ హౌసే. హౌస్‌లోనే తను నేర్పిస్తాడు. ఇంటి పైన మ్యూజిక్ స్కూల్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. వన్స్ అది అయిన తర్వాత పైనే మా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ ఉంటుంది. సో నాకసలు బిగినర్ నేను. నాకేం రాదు. గిటార్ పార్ట్స్ అండ్ గిటార్‌ని ఎట్లా హోల్డ్ చేయాలి అదంతా నాకు డెమో క్లాస్‌లోనే చెప్పిండు. అండ్ ఒక 2 ఎక్సర్‌సైజెస్ చెప్పిండు. నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నా. అండ్ నేను జుట్టు కట్టుకున్నా, మీరు చూస్తున్నారు కదా! ఎందుకు టై చేసుకున్నా అంటే ఫ్లాష్ బ్యాక్. ఇది నా డెమో క్లాస్ కోసం వచ్చినప్పుడు రికార్డ్ చేసుకున్న వీడియో. చూడండి జుట్టు మొత్తం కళ్ళలో పడుతుంది. గిటార్ ఏం కనిపియట్లేదు. అందుకే ఇప్పుడు హెయిర్ టై చేసుకొని ప్రాపర్‌గా ప్లే చేయడం నేర్చుకుంటున్నా. గిటార్ గురించి నేనేం తెలుసుకున్నానో చెప్తా వినండి. గిటార్‌లో మేజర్‌లీ 2 టైప్స్ ఉంటాయి. అకౌస్టిక్ గిటార్ అండ్ ఎలక్ట్రికల్ గిటార్. ఇప్పుడు నేను యూజ్ చేసేది అకౌస్టిక్ గిటార్ విచ్ ఈస్ బిగినర్ ఫ్రెండ్లీ. అండ్ ఇందులో 6 స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ స్ట్రింగ్‌ని ఎంత హార్డ్‌గా ప్రెస్ చేస్తే సౌండ్ బాక్స్ దగ్గర మ్యూజిక్ అంత బ్యూటిఫుల్‌గా వస్తుంది. సో అండ్ మనం ఆ స్ట్రింగ్స్ ప్రెస్ చేసేది లెఫ్ట్ హ్యాండ్‌తోని కాబట్టి, అంటే రైట్ హ్యాండర్స్ లెఫ్ట్ హ్యాండ్‌తోని ప్రెస్ చేస్తారు. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ రైట్ హ్యాండ్‌తోని స్ట్రింగ్స్ ప్రెస్ చేస్తారు కాబట్టి బిగినింగ్‌లో చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఫింగర్ టిప్స్ కూడా చాలా పెయిన్ వస్తాయి. అండ్ అట్లా నా గిటార్ క్లాస్ కంప్లీట్ చేసుకొని 6:30 అవుతుంది అనుకుంటా. నేను ట్యూషన్‌కి స్టార్ట్ అయిపోయినా. ఎందుకంటే నా ట్యూషన్ 7:00కి. సో 6:30కి గిటార్ క్లాస్ అయిపోయిన వెంటనే ఫాస్ట్‌గా నేను ట్యూషన్‌కి వెళ్ళిపోతున్నా. అండ్ ట్యూషన్ 1½ అవర్, అంటే 7:00 నుంచి 8:30 వరకి. సో 1½ అవర్ ట్యూషన్ కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినా. సో ట్యూషన్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అవుతుంది. లిటిల్ బిట్ ఎక్స్ట్రా టైం అవుతుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నేను చెప్తాను కదా, టీచింగ్ ఈజ్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అని. సో ఐ విల్ మేక్ ష్యూర్ తనకి ప్రతి ఒక్క టాపిక్ అర్థమయ్యేంత వరకు ఉండి 8:30 కన్నా లేట్ అయినా కూడా ఎక్కువసేపు తీసుకొని ఆ తర్వాతే నేను ఇంటికి వెళ్తాను. లిటరల్లీ నేను చాలా అంటే చాలా అలసిపోయినా ఇవాళ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఇంకా తినాలి, కొన్ని వర్క్స్ ఉన్నాయి చేసుకోవాలి. అండ్ ఐ హ్యావ్ టు రీడ్ మై బుక్. చాలా పనులున్నాయి. ఇంటికి వెళ్ళాక అవి వీడియో తీస్తానో లేదో తెలియదు. ఎందుకంటే లిటరల్లీ చాలా అలసిపోయినా. సో this is all about today guys. See you in the next video. Until then, subscribe to my channel. See you in the next vlog.